పద్మ వ్యూహాన్ని జయించిన అర్జునుడు, పాండవుల పక్షాన నిలిచిన కర్ణుడు, గురువు లేకపోయిన యోధుడిగా పుట్టిన ఏకలవ్యుడు. అసలెవరతను? ఫాజీ టీమ్ ఈ రోజు రిలీజ్ చేసిన పోస్టర్ లో చాలా హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి. లెట్స్ డీకోడ్ దెమ్. మూవీ టీమ్ ఫస్ట్ రిలీజ్ చేసిన పోస్టర్ లో వాంటెడ్ ఫ్రమ్ 1932 అని ఉంది అండ్ కింద బ్రిటిష్ ఫ్లాగ్ ఉంది. సో ఇట్స్ ఎ పీరియాడిక్ వార్ డ్రామా. అండ్ మనం ఇంకా గమనిస్తే ఆపరేషన్ జెడ్ అని కూడా ఉంది. ఆపరేషన్ జెడ్ ప్రభాస్ కోసమా ఆర్ ప్రభాసే ఈ ఆపరేషన్ జెడ్ ని లీడ్ చేస్తుండా అనేది మనం మూవీ చూస్తే అర్థమవుతుంది. మనం మూవీ పోస్టర్ కింద డిస్క్రిప్షన్ లో గమనిస్తే 4 సాంస్క్రిట్ లైన్స్ ఉన్నాయి. వీటి అర్థం ఏంటంటే పద్మ వ్యూహ విజయీ పార్థ అంటే పద్మ వ్యూహాన్ని జయించిన అర్జునుడు, పాండవ పక్షే సంసిద్ధ కర్ణ అంటే పాండవుల పక్షాన నిలిచిన కర్ణుడని, గురు విరహిత ఏకలవ్య అంటే గురువు లేని ఏకలవ్యుడని అర్థం. 1932లో ఇండియా అండర్ బ్రిటిష్ రూల్ ఉంది. ఆ టైంలోనే ప్రభాస్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో వర్క్ చేస్తుండు. ఇక్కడ డైరెక్టర్ ఊరికనే అనలేదు పాండవుల పక్షాన నిలిచిన కర్ణుడని. ఇక్కడ పాండవులు ఎవరు? ఇండియన్స్. కౌరవులు బ్రిటిషర్స్. కర్ణుడు ప్రభాస్. సో మహాభారతంలో కర్ణుడు చెడు వైపైన కౌరవుల సైడ్ ఉంటాడు. అదే ఒకవేళ కర్ణుడు పాండవుల సైడ్ ఉంటే డైరెక్టర్ దాని రిఫరెన్సే ఇక్కడ చెప్తుండు. ఇక్కడ కూడా బ్రిటిష్ ఆర్మీ అండర్లో వర్క్ చేస్తున్న ప్రభాస్ ఇండియా సైడ్ ఉండి బ్రిటిష్ అగేనెస్ట్ గా ఫైట్ చేస్తాడు. లైక్ ఏ బెటాలియన్ హూ వాక్స్ అలోన్ గా. మామూలుగా లేదు కదా డీటెయిలింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ట్రూ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.